నమస్తే. ఏప్రిల్ 3, 2026 టాప్ న్యూస్కి స్వాగతం. ఈ న్యూస్ రికార్డ్ చేస్తున్న టైం సుమారుగా సాయంత్రం 5 గంటలు. ఇప్పటి వరకున్న టాప్ న్యూస్ ఇవే. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించబడిన మరుసటి రోజే రాఘవ్ చద్దా తన మౌనాన్ని వీడారు. నన్ను నిశ్శబ్దంగా ఉంచగలరేమో కానీ ఓడించలేరు అంటూ ఆయన విడుదల చేసినటువంటి వీడియో సందేశం పార్టీలో ఒక రకంగా అలజడి సృష్టించింది. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తడమే తాను చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చద్దాను ఇలా పక్కన పెట్టడం వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఆయన వ్యాఖ్యల్ని ఆప్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. సమస్యల గురించి మాట్లాడవయా అంటే సమోసాల రేట్ల గురించి మాట్లాడుతున్నావు అంటూ ఎద్దేవా చేశారు. ఇరాన్లోని కరాజులో ఉన్న పశ్చిమ ఆసియాలోనే ఎత్తైన B-1 వారధిని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు క్షిపణి దాడులతో ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మరణించగా ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వెంటనే చర్చలకు రాకపోతే ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, నీటి సరఫరా కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని ఆయన అన్నారు. ఈ దాడులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను రాతి యుగానికి పంపడమే తమ లక్ష్యమని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇరాన్తో యుద్ధం కీలక దశలో ఉండగానే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ను పదవి నుంచి తొలగించారు. ట్రంప్ ప్రభుత్వం యొక్క యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే కొత్త నాయకత్వం కోసమే ఈ మార్పులు చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో క్రిస్టోఫర్ లానివ్ను యాక్టింగ్ చీఫ్గా నియమించారు. యుద్ధ సమయంలో ఇలా అత్యున్నత సైనికాధికారిని మార్చడం వల్ల సైనిక బలగాల నైతిక స్థైర్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, మరోవైపు ట్రంప్కి అగైనిస్ట్గా అంటే ఆయన యొక్క వ్యూహానికి అగైనిస్ట్గా ఎవరు మాట్లాడినా కూడా ఇలానే చేస్తున్నారు అని కూడా తెలుస్తోంది. 7 ఏళ్ల విరామం తర్వాత భారత్కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు నౌక ఏదైతే ఉందో అది చివరి నిమిషంలో తన మార్గాన్ని చైనా వైపు మార్చుకుంది. అమెరికా ఆంక్షల వల్ల చెల్లింపులు జరపడంలో మన భారతీయ కంపెనీలకు ఎదురైనటువంటి ఇబ్బందులే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ విక్రేతలు వెంటనే డబ్బులు చెల్లించాలని పట్టుబట్టడంతో చైనా అవకాశాన్ని అదనుగా తీసుకొని తన సొంత పేమెంట్ వ్యవస్థల ద్వారా ఆ చమురును తస్కరించింది. ఇది భారతదేశ ఇంధన భద్రతకు, రాబోయే రోజుల్లో చమురు ధరలపై కొంత ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. లండన్లో జరిగిన అంతర్జాతీయ చర్చల్లో భారత్ తన గళాన్ని బలంగా వినిపించింది. హార్మోజ్ జలసంధిలో జరిగిన దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన నావికులు ఉన్న ఏకైక దేశం భారతే అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం అత్యవసరమని, భారతీయ నావికుల రక్షణకు ప్రపంచ దేశాలు బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు గల్ఫ్ ఆర్థిక కేంద్రాలను కూడా తాకుతోంది. అబుదాబిలోని హబ్షాన్ గ్యాస్ ప్లాంట్పై క్షిపణి శకలాలు పడడంతో అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించి కార్యకలాపాలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, ఖతార్లోని అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన రాడార్ వ్యవస్థల్ని కూడా ఇరాన్ డ్రోన్లు ధ్వంసం చేసినట్లుగా శాటిలైట్ చిత్రాలు నిర్ధారించాయి. దీనివల్ల అమెరికా క్షిపణి రక్షణ సామర్థ్యం దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇది గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు ఒక పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. అమెరికా ఇరాన్ యుద్ధం 35వ రోజుకు చేరుకున్న తరుణంలో ఇరాన్ రక్షణ దళాలు ఏప్రిల్ 3, 2026 నాటికి ఒక సంచలన ప్రకటన చేశాయి. గత నెలలో జరిగిన ఘటన తర్వాత ఇప్పుడు మరో అమెరికా యుద్ధ విమానాన్ని క్షిపణి దాడి ద్వారా తాము విజయవంతంగా కూల్చినట్లుగా F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ విమానం ఇరాన్ సరిహద్దుల్లో పూర్తిగా ధ్వంసమైందని, పైలట్ తప్పించుకునే అవకాశం లేదు, అతడు చచ్చిపోయే అవకాశమే ఉందని కూడా ఇరాన్ మీడియా పేర్కొంటోంది. అటు పెంటగాన్ కూడా తమ అత్యాధునిక యుద్ధ విమానం ఒకటి గాలిలో కనిపించకుండా పోయిందని ధృవీకరించడంతో అమెరికా వైమానిక దళానికి ఇది వరుసగా తగిలిన మరో పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ యథావిధిగా మరలా వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి ఆ దేశం వద్ద ఉన్నటువంటి 450 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేశాడంట. నతాంజ్ అణు కేంద్రం సమీపంలో ప్రత్యేక రన్వే ఒకటి నిర్మించి వేలాది మంది సైనికుల్ని దింపి ఆ పదార్థాన్ని తరలించాలి అని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే శత్రుదళాల కాల్పుల మధ్య ఈ రేడియో ధార్మిక పదార్థాన్ని వెలికి తీయడం అంత ఈజీ కాదు అండ్ ప్రాణాపాయంతో కూడుకున్నటువంటి ప్రక్రియ కూడా. అయినా సరే దీన్ని చేపట్టనున్నారు అనేది సమాచారం. పశ్చిమ బెంగాల్ మాల్దాలో న్యాయాధికారులను బందీలుగా ఉంచిన ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత తీవ్రంగా పరిగణించి విచారణను ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కుట్ర వెనుక ఏఐఎంఐఎం నేత మెఫాకిరుల్ ఇస్లాం ఉన్నాడనే ఆరోపణలతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకే
కేంద్రం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు. బెంగాల్ ఎన్నికల వేళ ఈ తృణమూల్ బ్యాచ్ ఏదైతే ఉందో ఎంత రచ్చ క్రియేట్ చేస్తున్నాయో మనమంతా చూస్తున్నాం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది. అక్కడ న్యాయాధికారులను బంధిస్తున్నారు, ఎస్ఐఆర్ పేరుతో వచ్చే అధికారుల్ని బంధిస్తూ ఉన్నారు, వాళ్ళని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, రాళ్ళు రువుతూ ఉన్నారు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కూడా. ఇవన్నీ చేస్తూ ఉంటే రాష్ట్రపతి పాలన కాకపోతే ఇంకేం వస్తుంది? అంటే అక్రమ మార్గంలోనైనా సరే ఆ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తే భారత ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోకూడదు అనేది చాలామంది ఒపీనియన్. అస్సాంలోని కాలియాబోర్ ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అక్కడ ఒక మాట మాట్లాడారు. తాను స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదు, అంటే భారతదేశపు ముస్లింలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. అక్రమ చొరబాటుదారులను మాత్రం ఏరిపారేస్తాం, అది మా లక్ష్యం. కాంగ్రెస్ మాత్రం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోంది అని విమర్శించారు. అస్సాం సంస్కృతిని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది అని, ప్రతి అక్రమ చొరబాటుదారుడి పేరును ఓటర్ల జాబితా నుండి తొలగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫానోకు భారత్ 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సాయంగా పంపింది. తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్న ఆ దేశ నిరుపేదలకు ఈ బియ్యం అండగా నిలవనున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఎల్లప్పుడూ కూడా నమ్మకమైన భాగస్వామి అని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ సాయం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా భారత్ యొక్క విశ్వబంధు అనే ఇమేజ్ని కూడా పెంచుతోంది. విదేశాంగ విధానం విషయంలో అధికార విపక్షాల మధ్య అరుదైన ఏకగ్రీవత అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. శశి థరూర్ అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ తరపు నుంచి అనుకూలంగా. ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం వల్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తటస్థ చాకచక్యమైన ఈ దౌత్య నీతిని కాంగ్రెస్ సీనియర్ నేత, మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశంసించారు. యుద్ధం వల్ల దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వెంటే ఉంటామని ఆయన చెప్పడం ఇక్కడ విశేషం. రాహుల్ గాంధీ గారికి మాత్రం తెలియదు. పశ్చిమాసియాలో యుద్ధం సాగుతున్న తరుణంలో పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే మాత్రం భారత్ గట్టి బుద్ధి చెబుతుంది అని రాజ్నాథ్ సింగ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. దానికి కౌంటర్గా ఆ దేశపు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొన్ని కారుకూతలు కూశాడు. అవేంటో చూద్దాం. అణు సామర్థ్యం ఉన్నటువంటి 2 దేశాల మధ్య ఇంక తప్ప ఇంకో పాయింట్ ఉండదు వీళ్ళ దగ్గర. 2 దేశాల మధ్య యుద్ధం అనే ఆలోచనే ప్రమాదకరం అని, అటువంటి సాహసం చేస్తే ఊహించని పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మేకపోతు గాంభీర్యం అంటారులేండి. భారత మంత్రులు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని, ఇవి కేవలం వారి అంతర్గత రాజకీయ అవసరాల కోసమేనని ఆయన ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, అదేలేండి ఉగ్రవాదాన్ని, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, భారత్ నుండి ఎటువంటి దాడి జరిగినా తమ స్పందన అత్యంత వేగంగా, అదే ఆపరేషన్ సింధూర్లో చూసాం కదా, వేగంగా ఉంటుందని, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో అలా తన యొక్క గాంభీర్యాన్ని బ్రాకెట్లో మేకపోతూ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతగాడి వార్తలు ఈ మధ్య ఎక్కువైపోతూ ఉన్నాయి. సరే, అతను తన పాలనా యంత్రాంగంలో ఊహించని రీతిలో భారీ మార్పులకు, టోటల్ రీషఫిల్ అనేదానికి శ్రీకారం చుడుతున్నారన్నమాట. ఇందులో భాగంగా తనకు అత్యంత నమ్మకస్తులైనటువంటి FBI డైరెక్టర్ కాష్ పటేల్, ఇటీవల వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, ఆయన్ని, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ని, ఇద్దరినీ కూడా వేటు వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది కాస్త చర్చనీయాంశమే. అణుశుద్ధి సామర్థ్యం విషయంలో ఇరాన్ అబద్ధం చెబుతోందని ట్రంప్ నమ్ముతూ ఉండగా, తులసి గబ్బార్డ్ మాత్రం ఇరాన్ అణు సామర్థ్యాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు అని నివేదిక ఇవ్వడం ట్రంప్కు ఆగ్రహం కలిగించినట్లుగా తెలుస్తోంది. కేవలం వీరిద్దరే కాకుండా ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరీ చావెజ్ వంటి కీలక అధికారుల్ని కూడా తొలగించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాజధాని పనుల్ని సుమారుగా 5 ఏళ్లు ఆపేశారు, ఇంకా ఆపాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. రాజధాని పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో అమరావతిని విధ్వంసం చేశారని, ఇప్పుడు మళ్లీ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధానిని నిర్మిస్తామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిర్మాణం కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి ప్రకటించారు. ఫ్లై 91 ఎయిర్లైన్స్ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సర్వీసు ఏప్రిల్ 10 నుంచి, రెండో సర్వీసు ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానున్నాయట. ప్రతిరోజు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్లో బయలుదేరే విమానం 7 గంటల 10 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి 7 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 8 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. విమాన ఛార్జీలు అరౌండ్ 4,000 రూపాయల నుంచి 8,000 రూపాయల మధ్యలో ఉండొచ్చని సమాచారం. హైదరాబాద్లో నిన్న అంటే ఏప్రిల్ 2, 2026న అత్యంత వైభవంగా జరిగినటువంటి హనుమాన్ జయంతి శోభాయాత్రలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. గౌలిగూడు నుండి తాడ్బండ వరకు సాగిన ఈ భారీ ఊరేగింపులో కొందరు యువకులు ఈ ప్లకార్డ్ను ప్రదర్శించారట. అందులో ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ఉండగా, మరోవైపు జైలు నుంచి ఇటీవలే విడుదలైనటువంటి బెయిల్ మీద గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఫోటో ఉంది. ఆ ఫ్లెక్సీపై ఆప్కా బాప్ ఆ రహా హై అనే వివాదాస్పద నినాదం కూడా రాసి ఉంది. అంతేకాకుండా పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య వెనుక, సల్మాన్ ఖాన్కి సంబంధించిన బెదిరింపు కేసుల్లో ఇవన్నింటిలో కూడా నిందితుడిగా ఉన్నాడు ఈ గ్యాంగ్స్టర్ ఎవరైతే లారెన్స్ బిష్నోయ్. ఇతగాడి ఫోటోని ఒక ఆధ్యాత్మిక యాత్రలో వాడటం పైన సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పోలీసులు కూడా దృష్టి సారించారు. అఫ్జల్ గురు, ఇంకొంతమంది ఉగ్రవాదులు, అంటే నిందితులుగా కాదు ఏకంగా దోషులుగా తేల్చబడినటువంటి ఉగ్రవాదులు వారి యొక్క శవాల్ని ఊరేగించినప్పుడు, వాళ్ళ యొక్క ఫోటోలతో నినాదాలు చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడికి పోయారు? లారెన్స్ బిష్నోయ్ విషయంలో ఖండిద్దాం, మరి ఉగ్రవాదులను ఏకంగా ఊరేగించినప్పుడు ఏం చేద్దాం అనేది పాయింట్ ఇక్కడ. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో భారత్ నుంచి 1,134 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్ ద్వారా 364 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈ భారీ వసూళ్లతో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తరువాత ఈ ధురంధర్ 2 4వ స్థానానికి చేరుకుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నటువంటి రామాయణ సినిమా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపార లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొత్తం బడ్జెట్ అంట 4,000 కోట్ల రూపాయలంట. ఇది జేమ్స్ కెమెరాన్ అవతార్ వంటి హాలీవుడ్ చిత్రాల బడ్జెట్తో సమానమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ట్రైలర్ చూస్తే అట్లా అనిపించలేదు. మరి ఈ సినిమా గ్లోబల్ బిజినెస్ మరియు బాక్సాఫీస్ వసూళ్లు 4,000 కోట్ల మార్కును అధిగమించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ పైన వివక్ష ఉంది కదా, మరి ఎట్లా ఇచ్చినారు ఈ సినిమాకి అవకాశం? ఇక అత్యాధునిక విఎఫ్ఎక్స్ సాంకేతికతతో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారి రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా పౌర సరఫరాల శాఖ అడుగులు వేస్తోందట. ఏప్రిల్ 3, 2026 నాటికి అందుతున్న నివేదికల ప్రకారం వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లుగా ఐటీఆర్లో చూపించిన వారి వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులు విచారణ జరుపుతారంట. గృహ రుణాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారు ఇప్పుడు తమ కార్డులు ఎక్కడ రద్దవుతాయో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఏమీ రాలేదు కానీ దీనికి సంబంధించిన సమాచారం, కానీ చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇవి అప్డేట్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం, వార్తలు, విశ్లేషణలు, మరింత విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.